ఓ కేసు గత ఏడాది మేలో మధ్యప్రదేశ్ను షేక్ చేసింది. అదే దేవస్ జిల్లాలోని నెమవర్ అనే ఓ గ్రామంలో 5గురి మిస్సింగ్ కేసు. తమ తల్లితో పాటు 4 కుటుంబ సభ్యులు కనిపించడం లేదని మే 17, 2020న నెమవర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది భారతి అనే మహిళ. మొదట పోలీసులు ఆ కేసును పెద్దగా పట్టించుకోలేదు. దీంతో భారతి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే మిస్ అయిన వారిలో తన ప్రాణానికి ప్రాణమైన కూతురు, కొడుకు కూడా ఉన్నారు. అమ్మమ్మ ఇంట్లో ఉండి వారు చదువుకుంటూ ఉన్నారు. దీంతో ఆమె బాధను పోలీస్ స్టేషన్ దగ్గర గమనించిన ఒక జర్నలిస్టు సంచలన కథనం రాశారు. ఒకే కుటుంబానికి చెందిన 5గురు దళిత కుటుంబ సభ్యులు మిస్సింగ్, నిర్లక్ష్యంగా పోలీసులు అనే హెడ్లైన్ తో వార్త రాశాడు. ఆ వార్త కాస్త సదరు పేపర్ జిల్లా మెయిన్ ఎడిషన్ లో భారీ హెడ్లైన్ తో ప్రింట్ అయింది. దీంతో జిల్లా ఎస్పీ స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఎస్ఐతో సహా టీం మొత్తాన్ని ఏకిపారేశారు. అంతేకాదు ఏఎస్పీ సూర్యకాంత్ శర్మను నెమవర్కు పంపించాడు. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. మిస్ అయిన కుటుంబం గూండ్యా అనే దళిత కులానికి చెందిన కుటుంబం. 45 ఏళ్ల మమతాభాయ్, ఆమె కూతురు 21 ఏళ్ల రూపాలి, ఆమె మరో కూతురు 14 ఏళ్ల దివ్యతో పాటు మిస్సింగ్ కేసు పెట్టిన మమతాభాయ్ పెద్ద కూతురు భారతి, కూతురు 14 ఏళ్ల పూజ, 12 ఏళ్ల కొడుకు పవన్ ఓస్వాల్, వీళ్ళందరూ కూడా కనిపించకుండా పోయారు. అసలు కుటుంబమే ఎలా మిస్ అయిందో, ఎందుకు మిస్ అయిందో పోలీసులకు అర్థమే కాలేదు. ఇక ఈ లోపు 21 ఏళ్ల రూపాలి ఫోన్ నుంచి తన అక్క భారతికి ఒక మెసేజ్ వచ్చింది. తాము క్షేమంగా ఉన్నాము, నేను రాహుల్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నాను, నా గురించి వెతకొద్దు అని మెసేజ్ పెట్టింది. తన పిల్లలు పూజ అలాగే పవన్ ఎక్కడ ఉన్నారని భారతి వెంటనే ఫోన్ చేస్తే కాల్ను లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ఆమె తన పిల్లలైన పూజ, పవన్ను మా చెల్లెలు రూపాలినే కిడ్నాప్ చేసిందని మరో కేసు పెట్టింది భారతి. ఈ ఫిర్యాదు చూసి మరోసారి పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక ఆమె ఇచ్చిన సమాచారంతో రూపాలి ఫోన్ను ట్రాక్ చేస్తూ ఉండగా ఏకంగా జిల్లాలు మారుతూ లొకేషన్ చేంజ్ అవుతూ ఉంది. పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినా కూడా రూపాలి ఫోన్ మాత్రం చిక్కడం లేదు. అయితే కావాలనే రూపాలి లొకేషన్ మారుస్తూ తిరుగుతుందని, ఆమెనే ఏదోలా దొరుకుతుందని పోలీసులు భావించారు. అప్పటికే 15 రోజులు దాటిపోయింది. ఓ పక్క కేసు కొలిక్కి రావడం లేదు. దీంతో రాష్ట్ర దళిత నాయకులు 10,000 మందితో నెమవర్లో భారీ ధర్నా చేశారు. హైవేను బ్లాక్ చేసి స్టేట్ను హోరెత్తించారు. అదే రోజు సాయంత్రం మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. భారత్కి 5 లక్షల ఆర్థిక సాయం చేయడమే కాకుండా సిబిఐ విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత కుటుంబం మిస్ అయితే పోలీసులు పట్టుకోలేకపోతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని దుమ్మెత్తిపోశారు కమల్నాథ్. ఇక అదే రోజు డీజీపీతో సహా ఉన్నతాధికారులను పిలిపించుకొని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అందరికీ క్లాస్ తీసుకున్నారు. 5గురు మనుషులు కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తే 15 రోజులైనా పట్టుకోలేరా, ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ తర్వాత ఉజ్జయిని రేంజ్ అడిషనల్ డీజీ ఈ కేసును పర్యవేక్షించాల్సిన అవసరం వచ్చింది. ఇక ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రూపాలి ఇన్స్టాగ్రామ్ లో ప్రతిరోజు మెసేజ్లు, పోస్టులు కనిపిస్తున్నాయి. వాట్సాప్ లో భారత్కి మెసేజ్లు వస్తున్నాయి. ఏడీజీ సీన్ లోకి రావడంతో విచారణ మరింత వేగవంతమైంది. ఒకవైపు రూపాలి ఫోన్ను ట్రాక్ చేస్తూ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. ఇక ఆ తర్వాత పోలీస్ ఇన్ఫార్మర్లను రంగంలోకి దించారు. ఆ సమయంలోనే రూపాలి లవర్ పేరు బయటకు వచ్చింది. అతనే సురేంద్ర చౌహాన్ రాజ్పూత్. ఇతను స్థానికంగా భూస్వామి, 200 ఎకరాలకు పైగా ఆస్తి ఉంది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలకు క్లోజ్ ఫ్రెండ్. అయితే ఈ సురేంద్ర చౌహాన్ స్నేహితులు ఎవరా అని పోలీస్ ఇన్ఫార్మర్లతో కూపీలాగే ప్రయత్నం చేశారు పోలీసులు. మొదట వారికి అడ్డంకులు ఏర్పడ్డాయి. తమ ఇన్ఫార్మర్లు ఎవరికి కూడా సురేంద్రతో పరిచయం లేదు. కానీ అతని తమ్ముడు వీరేంద్ర చౌహాన్ రాజ్పుత్తో ఒక పోలీస్ ఇన్ఫార్మర్ కు మంచి స్నేహం ఉంది. ఇక పోలీసులు అతన్ని ఎరగా వేశారు. దాదాపుగా ₹1,00,000 చేతిలో పెట్టి ఖరీదైన హోటల్లో పార్టీ పేరుతో వీరేంద్రను పిలిచి మద్యం తాగించాలని చెప్పారు. ఇక వెంటనే ఫ్రెండ్ పార్టీ పేరుతో పోలీస్ ఇన్ఫార్మర్ తన స్నేహితుడైన వీరేంద్రను పిలిచాడు. పేకల దాకా వద్దన్న అతనికి మద్యం పోయించి రూపాలి కేసు గురించి మాట్లాడించారు. మీ బ్రదర్ సురేంద్ర ఎంగేజ్మెంట్కి మమ్మల్ని పిలవలేదు, రూపాలిని బదిలీ వదిలించుకున్నాడు కదా అని సదరు పోలీస్ ఇన్ఫార్మర్ ఆ టాపిక్ను పదే అతని ముందు తీశాడు. మొదట ఎంత తాగినా నోరు మెదపని వీరేంద్ర ఆ తర్వాత నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి చెబుతున్నాను, అందరినీ చంపేశాం, రూపాలి కులమేంటి మా కులమేంటి, బజారిది ఉంచుకుంటే పడుండాలి, దానికి దొర మొగుడు కావాలట అంటూ మత్తులో సంచలన విషయం చెప్పాడు. దీంతో బాత్రూమ్ కోసం అని వెళ్లిన పోలీస్ ఇన్ఫార్మర్ క్యాచ్ సురేంద్ర అని మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసిన లోకల్ ఎస్ఐ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. కోటలాంటి సురేంద్ర ఇంటి ముందు అర్ధరాత్రి 5 పోలీస్ వాహనాలు ఆగాయి. ఇంటి పని మనిషి వచ్చి గేటును తెరిచి పోలీసులను చూసి షాక్ అయ్యాడు. సురేంద్ర ఉన్నాడా అని పోలీసులు అడగడంతో పడుకున్నారని చెప్పాడు.
అప్పటికే ఇంటికి రంగులు వేసి సురేంద్ర పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత వెంటనే పోలీసులు దిగి నిద్రమత్తులో ఉన్న సురేంద్రను అతని తల్లిదండ్రులను కూడా లాక్కొని వెళ్లి జీబులో పడేశారు. ఇక పొలిటికల్ సపోర్ట్ ఉన్న సురేంద్ర పోలీసుల ముందు ఓవర్ యాక్షన్ చేశాడు. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల పేర్లు చెప్పడంతో వెనక్కి తగ్గారు పోలీసులు. వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి చెప్పడంతో ఎవడో ఫోన్ చేసినా ఎత్తద్దు, నేను చెబుతున్నాను, ముందు నిజం రాబట్టండి అని ఆదేశించారు. ఇక ఆ తర్వాత లోకల్ ఎస్ఐసిఐలు సురేంద్ర తొక్క తీసి తోలు తిరగేశారు. మరోవైపు మద్యం మత్తులో ఉన్న వీరేంద్రను సైతం మరో పోలీస్ టీం ఎత్తుకెళ్లి స్టేషన్లో పడేసి కుమ్మేసింది. అంతే, సెన్సేషనల్ కేసు బయటపడింది. వీరేంద్ర చెప్పిన వివరాల ప్రకారం వారి ఫామ్ హౌస్లో 5 సమాధులను తవ్వారు. ఒక్కొక్క సమాధి 10 ఫీట్ల లోతుంది. జేసీబీ సాయంతో తవ్వించారు పోలీసులు. 10 ఫీట్ల కింద శవాలను చూసి పోలీసులే షాక్ అయ్యారు. అప్పటికే నేషనల్ మీడియా కూడా అక్కడకు చేరుకుంది. 47 రోజుల తర్వాత జూన్ 29న 5 సమాధులను తవ్వారు పోలీసులు. రూపాలితో సహా టీనేజ్ పిల్లల శవాలు కూడా బయటపడ్డాయి. ఇక ఒక్కరి ఒంటిపై కూడా బట్టలు లేవు. తొందరగా కుళ్ళిపోవడానికి యూరియా, ఉప్పును వారి బాడీస్ పై పోశారని పోలీసులు గుర్తించారు. ఇక ఆ తర్వాత సురేంద్రను విచారిస్తే భయంకరమైన థ్రిల్లర్ను తలపించే లవ్ క్రైమ్ కథను చెప్పాడు. 21 ఏళ్ల రూపాలిని ఒక పార్టీలో చూశాడు సురేంద్ర రాజ్పుత్. రూపాలి మంచి అందగత్తె. పార్టీ వేర్లో బంగారు రంగు చీరలో హీరోయిన్లా సురేంద్రకు ఆమె కనిపించింది. ఆమె గ్లామర్ చూసి మాట కలిపాడు సురేంద్ర. వాస్తవానికి సురేంద్ర ఆ ఊరిలో పాపులర్, బడాబాబు అంటారు. ఇక భూస్వామి కొడుకు తనతో మాట్లాడడంతో ఆమె పొంగిపోయింది. వాస్తవానికి ఆ కుటుంబానికి చెందిన రూపాలికి ఆ పార్టీలో ఎంట్రీనే లేదు. కానీ ఆమె క్లాస్మేట్, పైగా క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ కావడంతో రాజ్పుత్ల గేటు దాటి వెళ్ళగలిగింది. అందుకే సురేంద్ర రాజ్పుత్కు రూపాలికి పరిచయం ఏర్పడింది. తాము డబ్బున్న దొరలమని బలుపుతో తిరిగే సురేంద్ర సులువుగా ఆమెను పడేశాడు. డైరెక్ట్గా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆమె కూడా వెంటనే అతని మాటలు నచ్చి ఫ్లాట్ అయింది. ఇక మరుసటి రోజే మంచి హోటల్లో డేట్కు కారులో తీసుకెళ్లాడు. అక్కడి నుంచి వారి స్నేహం శృంగారం నేర్పే వరకు వెళ్ళింది. ఇక చిన్న కాలనీలో చిన్న ఇంట్లో ఉండే రూపాలి బాయ్ ఫ్రెండ్ సురేంద్ర అని వాళ్ళ ఇంట్లో కూడా తెలిసిపోయింది. ఇక సురేంద్ర పెళ్లి చేసుకుంటానని చెప్పి వారానికి 3 రోజులు తన ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి ఎంజాయ్ చేసేవాడు. ఇటు రూపాలి తల్లి సైతం తన కూతురుని ఎంకరేజ్ చేసింది. కోట్ల ఆస్తి ఉన్న రాజ్పుత్ ఇంటికి కోడలుగా వెళుతుందంటే ఆమె మాత్రం ఎందుకు కాదంటుంది. కానీ దొర కొడుకుల ఆలోచనలను తక్కువ అంచనా వేశారు. 2 ఏళ్లుగా ఎప్పుడంటే అప్పుడు పిలిపించుకుని రూపాలిని అనుభవించాడు సురేంద్ర. కానీ ఏప్రిల్లో సురేంద్ర రహస్యంగా ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అంతేకాదు సురేంద్ర తన ఇన్స్టా అకౌంట్లో కూడా ఎంగేజ్మెంట్ తాలూకు ఫోటోలు పెట్టాడు. తనను పెళ్లి చేసుకోకుంటే ఊరుకోనని ఫోన్లో వార్నింగ్ ఇచ్చింది రూపాలి. అయితే మాట్లాడుకుందామని స్థానికంగా ఉన్న హోటల్ గదికి రూపాలిని పిలిపించాడు. మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని, నేను చేసుకోబోయే అమ్మాయి తండ్రి పెద్ద పారిశ్రామికవేత్త, 1000 కోట్ల ఆస్తి ఉంది, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, వదిలేయమని కోరాడు. అందుకు ఆమె అస్సలు ఒప్పుకోలేదు. సరికదా సురేంద్ర ఫోన్ లాక్కుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అతని ఫోన్లో ఫేక్ ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసి తనతో ఉన్న ఫోటోలను పెట్టింది రూపాలి. ఫోటోల కింద నాది చాలా ఓపెన్ మైండ్, ఎంగేజ్మెంట్ అయినా సరే ఏ అమ్మాయితో అయినా ఎంజాయ్ చేయడానికి రెడీ, ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఫోన్ నంబర్లు ఇవ్వాలని కమెంట్ పెట్టింది. అంతేకాక సురేంద్రకు ఎంగేజ్మెంట్ జరిగిన అమ్మాయికి కూడా స్క్రీన్ షాట్స్ను అతని ఫోన్ నుంచే వాట్సాప్లో షేర్ చేసింది. దీంతో మరునాడు ఉదయమే రూపాలి ఇంటికి తన మనిషిని పంపి ఫోన్ తెచ్చుకున్నాడు సురేంద్ర. ఇక అదే రోజు రూపాలి తల్లి కూడా సురేంద్రకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది. 2 ఏళ్లు నా కూతురును అనుభవించి మోసం చేస్తే ఊరుకోము, దళిత సంఘాల దగ్గరకు వెళ్లి న్యాయం చేయమని అడుగుతామని చెప్పింది. SC ST అట్రాసిటీ కేసు పెడతామని భయపెట్టారు. పైగా రూపాలితో సురేంద్ర చనువుగా ఉన్న ఫోటోలు కొన్ని వందల్లో ఉన్నాయి. మరోవైపు తనకు కాబోయే భార్య ఫోన్ చేసి సురేంద్రను నానా మాటలు అనేసింది. ఎందుకంటే ఆ కామెంట్తో పాటు ఫోటోలు కూడా అతనే పెట్టి ఉంటాడని ఆమె భావించింది. అంతేకాక ఆమె తండ్రి సైతం తీవ్రంగా విమర్శించడంతో సురేంద్రకు బంధువుల మధ్య ఈ వివాదం తలతీసేసినట్లయింది. ఇక రూపాలి చేసిన ఈ పనికి సురేంద్రకు మతి పోయింది. తన పెళ్లికి ఎలాంటి సమస్య ఉండొద్దనుకుంటే తన ప్రియురాలు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలనుకున్నాడు. ఒక జేసీబీని పిలిపించి తన ఫామ్ హౌస్లో 10 అడుగుల లోతైన గొయ్యిలు తవ్వించాడు. మే 13న సాయంత్రం 7 గంటలకు ఫామ్ హౌస్కు రావాలని రూపాలికి ఫోన్ చేసి తన కారును పంపించాడు సురేంద్ర. ఇక రూపాలి కూడా తనేమైనా చేస్తాడనే భయంతో తన అక్క కొడుకు పవన్ను తీసుకుని వెళ్ళింది. అయితే రూపాలిని మాత్రమే లోపలికి పంపించి పవన్ను బయట ఆపేశారు సురేంద్ర అనుచరులు. రూపాలి ఫామ్ హౌస్ లోనికి వెళ్లగానే తాడుతో ఉరేసి అప్పుడే చంపేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీ అక్క ఆత్మహత్యాయత్నం చేసుకుంది, హాస్పిటల్కి తీసుకెళ్లాలని పవన్తో రూపాలి తల్లికి ఫోన్ చేయించారు. ఆమె తన కూతురుతో పాటు పెద్ద కూతురు భారతి కూతురు పూజను కూడా తీసుకుని ఫామ్ హౌస్ కు చేరుకుంది. వారిని కూడా ఒక్కొక్కరిని లోపలికి తీసుకెళ్లి తన మనుషులతో రక్తం చిందించకుండా ఉరేసి చంపారు.
ఇక అప్పటికే తీసి ఉన్న లోతైన గొయ్యలలో వారిని పడేశారు. అంతకంటే ముందు తొందరగా బాడీస్ కుళ్ళిపోయేందుకు బట్టలు విప్పేసి వారి శవాలపై ఉప్పు, యూరియా చల్లారు. ఆధారాలు లేకుండా 5గురి బట్టలను పెట్రోల్ పోసి కాల్చేశారు. ఇక ఈ ఐడియా మొత్తానికి మూలం అజయ్ దేవగన్ మూవీ దృశ్యం. ఆ సినిమా చూసి సురేంద్ర ఇన్స్పైర్ అయిపోయాడు. ఆ విషయాన్ని తర్వాత చెప్పుకొచ్చాడు. ఆ సినిమా చూసే ప్లాన్ను అమలు చేశాడు సురేంద్ర, అతని తమ్ముడు. ఇక హత్యలను సురేంద్ర కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే అతని తమ్ముడు వీరేంద్ర దగ్గరుండి ఈ దారుణమైన పనులు చేశాడు. ఆ తర్వాత రూపాలి ఫోన్ను తన అనుచరుడితో పంపించి రాష్ట్రమంతా తిరగాలని, అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉండాలని, పోలీసులను కన్ఫ్యూజ్ చేయాలని భారీగా డబ్బులు ఇచ్చి పంపించాడు. చివరకు పోలీస్ ఇన్ఫార్మర్స్ ద్వారా కేసును ఛేదించారు. మొత్తం 5గురు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నట్లు తేలింది. అయితే దళిత నాయకులు ధర్నాకు దిగకముందే రూపాలి ప్రియుడు సురేంద్ర రాజ్పుత్ను విచారించాలని డిమాండ్ చేసిన పోలీసులు ఆ టైంలో పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. అదే రోజు సురేంద్రను పట్టుకుని విచారిస్తే తేలిపోయేదని, రాజకీయ పలుకుబడి కారణంగా కేసును ఛేదించడంలో ఆలస్యమైందని రూపాలి బంధువులు ఆరోపించారు. అంతేకాక రూపాలికి చివరి కాల్ సురేంద్ర నుంచే వెళ్ళింది. ఇంత చిన్న లాజిక్ను కూడా వదిలేశారనే విమర్శలు మీడియాలో వచ్చాయి. ఇక ఈ హత్య తర్వాత హంతకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి 41 లక్షల రూపాయలను వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అలా ఈ 5గురి బాధితుల హత్య కేసు మధ్యప్రదేశ్ను షేక్ చేసింది. మరి హంతకులు డబ్బుతో నెల రోజులు మాత్రమే నెట్టుకు రాగలిగారు. ఆ తర్వాత ఏమీ చేయలేకపోయారు. క్రైమ్ చేస్తే ఖచ్చితంగా దొరికిపోతారు. ఇది సత్యం. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.